అరే బెట్టింగ్ కి టైం అవుతుందిరా. ఇయ్యాల బెట్టింగ్ వేయాలి. అబ్బా పైసలు వచ్చినాయిరా 1000 రూపాయలు. మనం అంటే ఏమనుకున్నావురా, బెట్టింగ్ భాష తోపురా. ఏం చేస్తున్నావు మామ? ఎప్పుడు చూసినా ఫోన్ లో బెట్టింగ్ చేసుకుంటుంటావు. మామ బెట్టింగ్ లా బీజీ పైసలు వస్తాయిరా, కూర్చున్న కాడ సంపాదించచ్చురా. మామ ఆశకు అద్దుండాలా, నీ గువ్వకు సిగ్గుండాలా. నోరుందని ఊకే వాగకు, నాలుకైదు దెంపెత్తా. ఉన్నమాట అంటే ఊళ్ళో ఉండనేరడట. బెట్టింగ్ భాష అంటే ఏమనుకుంటున్నావురా, తోపిక్కడ. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. నీ తోపు గీపు తర్వాత చూస్తా. రామా అట్లా బయటకు వద్దాం. నేను రానురా మామ. దామా అట్లా గాలికి వద్దాం. నేను రాను, నువ్వు మామ. కుంటోడు కుంటుకుంటా పోతే మంచోడు మంచిగా పడ్డాడు. అయితే వైతి మామ, నేను సాధారణ కంటే ఈయనమే. నీ దగ్గర ఉంటే నా టైం వేస్ట్ మామ. సరే పో మామ, ఎందుకున్నావు మరి ఇక్కడ? అరే దుకాణంలో పోయి సామాన్ తీసుకురాపో. నేను ఓన్ పోనే నీ అవ్వ. పని చెప్తుంటలేవేంద్రా, ముసలోని కానీ నువ్వు. నేను ముసలోన్ని కాదే, నేను ఓనే. సరే సరే ఆగు బిడ్డ, నీ పని చెప్తా. కంపెనీలకు బీడీలు ఇవ్వబోతున్నా, నేను వచ్చేవారికి ఇల్లు క్లీన్ చేసి పెట్టు బిడ్డ. సరే సరే క్లీన్ చేస్తా పోనీ అమ్మ. సరే అన్నట్టు కాదు, నేను వచ్చే వరకు ఇల్లు క్లీన్ చేయకపోవాలని పని ఉంటది. అవురా, నేను ఏం చెప్పినా ఏం చెప్తున్నావు నువ్వు? అయ్యో అమ్మ మర్చిపోయింది. ముసలోడేమో మూలుకుంటా ముళ్ళ కంప దాటితే, ఐసోడేమో ఆయాసం వచ్చిందని ఆగిండట. నిన్నేమనాలో నాకు అర్థమైతలేదురా. అమ్మ తప్పైంది, క్షమించే. అన్నా నువ్వు బెట్టింగ్ లా తోపడగానే అన్న ఓలు చెప్పిర్రా నీకు? ఒకళ్ళు చెప్పంగా విన్నా అన్న, అందుకే అంటున్నా మీతోని. నాకు చాక్లెట్ తినాలని ఆశ, బెట్టింగ్ రారాజు మా భాష. అబ్బా మీ అభిమానం చల్లగుండా. బెట్టింగ్ మీద గింత నాలెడ్జ్ ఎక్కడిది మామ నీకు? ఎవరు నేర్పించారు మామ నీకు ఇది అసలు? ఏముంది మామ, చూడాలి, పెట్టాలి, గెలవాలి. ఇలా బెట్టింగ్ లో గెలిచిన మనీ స్టేటస్ పెట్టుకుంటా. మామ ఏ బెట్టింగ్ వచ్చినాయి మామ ఈ 1000 రూపాయలు? మామ ఇదొక క్రికెట్ బెట్టింగ్ యాప్ మామ. దీంట్లో మనకి ఏ టీం గెలుస్తుంది అనిపిస్తుందో దాని మీద బెట్టింగ్ వేసుకోవచ్చు మామ. ఇట్లా ఉంటుంది, దీంట్లో బెట్టింగ్ వేయి మామ. ఓకే సరే థ్యాంక్స్ మామ. ఇవాళ మన హైదరాబాద్ మ్యాచ్ ఉంది కదా, హైదరాబాద్ మీద వేసుడే ఇక. హైదరాబాద్ గెలిచింది, 1000 రూపాయలు వచ్చినాయి పో. మామ ఇవాళ బెంగళూరు మ్యాచ్ ఉంది మామ, రేసు మంచిగా ఉంది మామ, ఆలోచించి వేసుకో మామ. చూద్దాం సరే మామ. అయితే ఈ చిన్న చిన్న బెట్లు ఎన్ని రోజులు పెడతావురా? కొడితే గుట్టనే కొట్టాలి, కానీ పైసలు ఏమో లేవు. ఏం చేద్దాం అర్థమైతలేదు. అబ్బా అది వచ్చింది. ఇప్పుడు బండి ఉంది కదా మన దగ్గర, ఈ బండి తాకట్టు పెడితే పైసలు వస్తాయి. ఆ పైసలతో మనం బెట్ పెట్టచ్చు. అన్న అర్జెంట్గా ఈ బండి తీసుకొని ఎన్ని వస్తాయి పైసలు కదన్నా? సరే అన్న, డబ్బులు ఎన్ని ఇవ్వాలి? అన్న 60,000 కొన్నా నేను, లాస్ట్ 45,000 అన్న. ఎందుకంటే నాకు కొంచెం అర్జెంట్ అవసరం ఉంది, అందుకనే సమ్ముతున్నా అన్న. అన్న నీ మాట నా మాట 40,000 ఇస్తా. సరే మరి అన్న, డబ్బులు ఫోన్ పే ఇస్తావా క్యాష్ ఇస్తావా అన్న? సరే అన్న, నెంబర్ ఇవ్వాలి, ఫోన్ పే చేస్తా. కొంచెం అర్జెంట్ ఉందన్న, జల్దీ చేయురన్న పేమెంట్. A few hours later. మా తోడు నీ అవ్వ పైసలన్నీ వేని ఏం చేయాలేమో అర్థమైతే. సెట్ నీ అవ్వ ఇంట్లో వెళ్తే నా పని అవుతాయి. దీని అంతటికి ఒకటే పరిష్కారం, నా చావు. నేను చచ్చిపోతాను. నీ
నూతిగడవలో ఉన్నారే, తెలిసిన వ్యక్తి లెక్కున్నాడు. ఇక్కడ ఏం చేస్తుండు? పోయితే చూస్తా ఒకసారి. ఏమైంది రాళ్ళుడు? సత్యంత బాధ నీకేమొచ్చింది? మామ, నేను అప్పుడప్పుడు బెట్టింగ్ పెట్టేటోడిని. ఒకసారి ఆశ కలిగి బండమ్మి మరి ఉన్న పైసలు అన్ని బెట్టింగ్ మీద పెట్టినని. మామ, అమ్మ నాన్న కష్టపడి బండి కొని ఇచ్చిర్రే. ఇప్పుడు ఇంటికైనాక అమ్మ నాన్న బండి ఏదని అడిగితే నేను ఏం చెప్పాలని? బండి పోతే మళ్ళా ఇంకోవచ్చు రాళ్ళుడు, పైస పోతే సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే మళ్ళా తిరిగి వస్తుందా? అల్లుడు, ఇకనైనా బెట్టింగ్లు మాను. అమ్మా నాన్న చెప్పింది విను. వాళ్ళు కోరుకునేది ఒకటే, నీ సంతోషం. సారీ మామ, ఇక నుండి బెట్టింగ్ వేయను నేను. మ్యాచ్ అనేది చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే, కానీ బెట్టింగ్ వేసి ప్రాణం మీదకి తెచ్చుకోవడానికి కాదు.